బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని చెప్పి కోరుకుంటా. అండ్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్కి 5K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. అండ్ మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని పెడుతూనే ఉంటాను. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఏం చేస్తున్నాను అంటే చాలా మందికి తెలిసిన విషయమే, కానీ కొంతమందికి నాలాంటి వాళ్ళకి కొంతమందికి తెలియని ఇన్ఫర్మేషన్ ఇది. ఆ వాళ్ళ కోసం చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి ఈ మధ్యలో జీరో కరెంట్ బిల్ జనరేట్ అవుతుంది అంట. నాకు తెలియదు, నాకు 1 వీక్ బ్యాకే తెలిసింది. సో దాన్ని జనరేట్ చేసుకుందామని చెప్పి వెళ్ళానన్నమాట నిన్న. అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నాను. తెలియని వాళ్ళు ఉంటే వెళ్తారని చెప్పి. దానికి మనం రెంటెడ్ హౌస్లో ఉండాలి అండ్ 200 యూనిట్స్ లోపు మాత్రమే ఉండాలి కరెంట్. మనం తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డుకి యాక్సెప్ట్ చేయరు. మనం దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు ప్లస్ రేషన్ కార్డు ప్లస్ మన కరెంట్ బిల్ తీసుకొని రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళి జనరేట్ చేసుకోవచ్చు. సో నేను కూడా నిన్న వెళ్ళానన్నమాట. నాకు 1 వీక్ బ్యాకే తెలిసింది జీరో కరెంట్ బిల్లు కూడా ఉందా, అంటే కరెంట్ బిల్ జీరో కూడా వస్తుంది, జీరో కూడా చేస్తున్నారా అని చెప్పి నేను ఫస్ట్ షాక్ అయ్యాను. సో వెళ్ళి చేసుకుందామని చెప్పి ఎవరైనా జీరో అంటే ఎగ్జైట్మెంట్తో పోతారు కదా, పోతే అక్కడ రేషన్ కార్డ్ పక్కా అన్నాడు. సో నా దగ్గర రేషన్ కార్డ్ లేనే లేదు. అందుకోసమే ఇంకా డిసప్పాయింట్ అయిపోయి వచ్చారన్నమాట. కరెంట్ బిల్ ఇప్పుడు 600-700 వస్తుంది. అది జీరో అయితే ఆల్టర్నేట్గా మనకి వేరే థింగ్స్ కూడా వస్తాయని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్తో అయితే పోయాను. ఇంకా మాకు తెలిసిన వాళ్ళందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. కానీ అసలు రాలేదు. వాళ్ళు కంపల్సరీ రేషన్ కార్డు కావాలన్నారు. రేషన్ కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ జీరో కరెంట్కి అప్లై చేసుకోమని చెప్పారన్నమాట. సో మీరు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రెంటెడ్ హౌస్లో ఉంటే ఇమ్మీడియట్గా మీ దగ్గర ఉన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కరెంట్ బిల్ పట్టుకొని వెళ్ళండి. ఇమ్మీడియట్గా వాళ్ళు జనరేట్ చేస్తారు. నేను అక్కడ ఆఫీస్ దగ్గర చూసిన వాళ్ళు 2-3 అయితే చేసుకొని వెళ్ళిపోయారనమాట. సో ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.